అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఈరోజు పిల్లలమర్రి టెంపుల్కి రావడం జరిగింది. సో పిల్లలమర్రి టెంపుల్ అంటే ఎంత ప్రసిద్ధిగా ఉందో అందరికీ తెలిసిన విషయమే. సో ఈరోజు అడిగి తెలుసుకుందాము పిల్లలమర్రి శివాలయ చైర్మన్ గవ్వ వెంకట కృష్ణారెడ్డి గారితో అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్కారం అండి. అన్న ముందుగా మీకు శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సేమ్ టు యూ. ఇంత ప్రసిద్ధి అయిన శివాలయంకు మీరు చైర్మన్ గా వ్యవహరిస్తున్నందుకు మీకు ఎలా ఉందన్న? శివానుగ్రహం వల్ల చాలా బాధ్యతలతో కూడుకున్నటువంటి విషయం ఇది. అతి ప్రాచీన శివాలయాలను కాపాడుకోవడం అనేది చాలా కష్టమైన పని. ఈ బాధ్యత దక్కినందుకు శివునికి చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రజలకు సేవ చేసే విధానం కూడా శివ యొక్క భక్తి ద్వారా తెలియజేస్తుంది. ఎంతో ఓపిక భక్తి శ్రద్ధలతో జరిగేటటువంటి ఈ కార్యక్రమానికి అనేక మంది లక్షలాది ప్రజలు తరలి రావడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఈ పబ్లిక్ ను దృష్టిలో పెట్టుకొని టెంపుల్లో మీరు ఎలాంటి ఏర్పాట్లు అండ్ మరి ముఖ్యంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఈ అతి పురాతన ప్రాచీన దేవాలయాలని కాపాడుకోవడానికి అనేక మంది భక్తుల యొక్క సహాయ సహకారాలు అందుతున్నాయి. అదేవిధంగా విచ్చేసినటువంటి భక్తులకు ఆహారం కానీ, నీటి సదుపాయం కానీ, క్యూ లైన్ల సదుపాయం కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా నీడ తీసుకొని వీళ్ళందరికీ సేవ చేయడం అనేది జరిగింది. సో ఈ యొక్క శివాలయం టెంపుల్ అంటేనే ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాలకు, కులాలకు, మతాలకు అతీతంగా అందరూ భక్తులు వచ్చి కూడా ఇక్కడ దర్శనాలు చేసుకుంటున్నారు. సో అందరికీ అంటే కుల మత భేదాలు లేకుండా అందరికీ ఒకే రకంగా దర్శనం అందే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. పిల్లలమర్రి శివాలయం అనేది రాజకీయాలకు అతీతంగా బడుగు పేదలకు ఇట్లాంటి వాళ్ళకి ఏం తేడా లేకుండా అందరికీ సమానంగా భక్తిని పంచే మార్గంలో మేము ప్రయత్నం చేసినాము. భవిష్యత్తులో కూడా చేస్తామని అనుకుంటున్నాము. ఇక్కడ వచ్చినటువంటి భక్తులు తమ పర అనే భేదం లేకుండా కూడా దర్శనం చేసుకోవడం జరిగింది ఇప్పటివరకు. సో అన్న, ఇప్పుడు ఈ శివరాత్రి పండుగ సందర్భంగా ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం కాంచని ఈ యొక్క టెంపుల్కి ఏమైనా సహాయ సహకారాలు అందాయి? వాస్తవానికి శివాలయం అనేది ఎండోమెంట్లో లేదు. అయినా కానీ గవర్నమెంట్ నుంచి మనకు ఎన్నో సదుపాయాలు కల్పించారు. ఆర్థికంగా కానీ, మున్సిపాలిటీ ద్వారా కానీ, విద్యుత్ వాళ్ళ నుంచి కానీ, కలెక్టరేట్ నుంచి కూడా మనకు చాలా అనుకూలంగా విధులు నిర్వర్తించడానికి కూడా వాళ్ళ సహాయ సహకారాలు చాలా అందించారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ ఒకసారి ఇంత పుణ్యమైన శివాలయం టెంపుల్కు మీరు చైర్మన్ కావడానికి నిజంగా అదృష్టం ఉండాలి. ఇలాంటి పదవులు రావాలంటే శివుని అనుగ్రహం కూడా ఉండాలి అని అంటారు. సో 1 సెకండ్ శుభాకాంక్షలు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న.